హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియదర్శిని. ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం. శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హెచ్చమనాయకుడు ఖాదర్ భుజం మీద చేయి వేసి, వాడు చనిపోయాడు, వదిలే అనగానే వాడిని కొట్టడం ఆపి ఖాదర్ పైకి లేచి, ఎవరు వీళ్ళు, ఎందుకు ఇలా తయారయ్యారు అని హెచ్చమనాయకుడిని అడిగాడు. అప్పుడు హెచ్చమనాయకుడు, మనకు తెలియకుండా మన రాజ్యంలో ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి పద అంటూ ఖాదర్తో అన్నాడు. హంపి నగర నిర్వహణ బాధ్యతలు చూసుకునే అధికారులందరితో హెచ్చమనాయకుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, నగరంలో ఎవరు అనుమానాస్పదంగా కనపడినా అదుపులోకి తీసుకుని విచారణ చేయండి. నగరంలో కలహాలు చెలరేగకుండా భద్రతా ఏర్పాట్లు పెంచండి. ఈ ఉన్మాదులు ఎక్కడ్నుంచి వచ్చారో, వారు మన రాజ్యానికి సంబంధించిన వారా కాదా అనే వివరాలు తెలుసుకోండి. అలాగే వాళ్లకు మన నగరానికి సంబంధించిన వారు ఎవరైనా సహాయం చేశారేమో విచారణ చేయండి. వారి గురించి ఏ చిన్న ఆధారం దొరికినా నాకు తెలియజేయండి. మరో 4 రోజుల్లో ఈ వివరాలు నాకు తెలియాలి అని వారినందరినీ పంపించేశాడు. మహారాజు నుండి పిలుపు రావడంతో హెచ్చమనాయకుడు ఆయన్ను కలవడానికి రాజభవనానికి వెళ్లాడు. హెచ్చమనాయకుడిని చూడగాని, అసలు సంతలో ఏం జరిగింది అని ఆందోళనగా మహారాజు అడిగాడు. దానికి హెచ్చమనాయకుడు, ఎవరో ఉన్మాదులు మన రాజ్యంలో కలహాలను సృష్టించడానికి ఈ దాడులు చేశారని అనుకుంటున్నాను. నా అంచనా కనుక నిజమైతే వారంతా ఉలూఖాన్కు సంబంధించిన వారు అయి ఉంటారు. ఈ దాడిలో గాయపడిన వారికి చికిత్స చేయడానికి వైద్యశాలకు తరలించారు. తొందరలోనే వారు కోలుకుంటారు. కానీ 4 సైనికులతో పాటు 16 మంది సామాన్య ప్రజలు కూడా మరణించారు అని కాస్త విచారంతో కూడిన ముఖంతో చెప్పాడు. అప్పుడు మహారాజు, చనిపోయిన వారికి రాజలాంఛనాలతో అంతిమయాత్ర చేయించండి. గాయపడిన వారికి మన నిధులతో చికిత్స చేయించండి. అలాగే చనిపోయిన వారి అంతిమ నిర్వహణలో నేను పాల్గొంటాను. దానికి కూడా ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞాపించాడు. అలాగే మహారాజా అని హెచ్చమనాయకుడు ఆ ఏర్పాట్లు చేయడానికి బయలుదేరాడు. ఒక రహస్య మందిరంలో ఉన్న మిగిలిన ఉన్మాదుల దగ్గరకు ఒకడు వచ్చి, నగరంలో భద్రతా ఏర్పాట్లు ఎక్కువయ్యాయి. అనుమానాస్పదంగా కనపడిన వారినెవ్వరినీ విచారించకుండా వదలటం లేదు. కాబట్టి కొన్ని రోజుల పాటు మీరెవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదని మా అధికారి మీతో చెప్పమన్నాడు అని అన్నాడు. వారిలో ఒకడు అలాగే అంటూ అతడు చెప్పిన దానికి అంగీకరించాడు. ఆ దాడిలో చనిపోయిన వారికి ఆ రోజు సాయంత్రం అంతిమయాత్ర ఏర్పాట్లు చేశారు. చనిపోయిన వారిలో కొందరు ముస్లిం వర్తకులు కూడా ఉండటంతో వారిని శ్మశానంలోకి తీసుకుని వెళ్తున్నప్పుడు హెచ్చమనాయకుడు కూడా వారి పాడెను మార్చి కొంత దూరం మోశాడు. చనిపోయిన వారికి వారి వారి మత విధానాలను అనుసరించి అంతిమ క్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ కార్యక్రమాల్లో మహారాజుతో పాటు అనేక మంది నగర ప్రజలు కూడా చనిపోయిన వారికి సంతాపం తెలియజేయడానికి భారీగా తరలివచ్చారు. వచ్చిన ప్రజలను ఉద్దేశించి మహారాజు ప్రసంగించతలుచుకొని ఒక వేదికను ఎక్కగానే మహారాజు ఏం చెబుతాడో వినాలని నిశ్శబ్దం పాటిస్తూ ఆసక్తిగా నిలబడ్డారందరూ. మహారాజు విషాదంతో నిండిన గొంతుకతో తన ప్రసంగం ఇలా ప్రారంభించాడు. ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి. ఇటువంటి దుర్ఘటనలను ఆపలేకపోయాను. ఇది మనల్ని నేరుగా ఎదురించలేక మన రాజ్యంలో కలహాలను సృష్టించి మన ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి శత్రువులు పన్నిన కుట్ర. దీన్ని మీరందరూ అర్థం చేసుకుని మీలో మీరు కలహించుకోకుండా ఉండి మన రాజ్యంలో మత సహనాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి దారుణాలు మరొక్కసారి జరగకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని మన సైన్యాధిపతిని ఆదేశిస్తున్నాను. మరొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ దారుణానికి పాల్పడింది ముస్లిం మతానికి చెందినవారని ఎవరూ వారి మీద దాడులు చేయకండి. ఎందుకంటే సాటి మనుషులను చంపి వారి మతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునేవారు ఉన్మాదులవుతారు, కానీ ఏ మతానికి చెందినవారు కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాజ్య ప్రజలైన మీరు సంయమనం పాటించి మన రాజ్య శాంతి భద్రతలకు ముప్పు రాకుండా కాపాడుతారని ఆశిస్తున్నాను అని చెప్పి వేదిక నుండి కిందకు దిగాడు. మహారాజుతో మాట్లాడడానికి ఒక ఆమె ముందుకు వచ్చింది. ఆమె ఏం చెబుతుందో విందామని మహారాజు ఒక క్షణం ఆగాడు. మహారాజా, సంతలో సరుకులు కొనడానికి నేను నా 3 ఏళ్ల కొడుకుతో పాటు వెళ్లి ఒక ముస్లిం వద్ద సరుకులు కొంటుండగా అప్పుడు ఆ ఉన్మాదులు దాడికి తెగబడ్డారు.
అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఒకడు కత్తి తీసి నా వైపు వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ ముసలి ముస్లిం వ్యాపారి మాకు తగలాల్సిన కత్తివేటుకు అతడు అడ్డుపడటమే కాకుండా అంత గాయమైనా కూడా అతడు ఆ ఉన్మాదిని పట్టుకుని ఆడవారిని పసిపిల్లల్ని చంపితే అల్లా క్షమించడని నన్ను పారిపోమ్మని చెప్పాడు. నేనక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయే వరకు ఆ ఉన్మాది ఎంత కొడుతున్నా అతడు వదల్లేదు. ఈరోజు ఆ ముస్లిం మమ్మల్ని రక్షించుండకపోతే మేమసలు బ్రతికుండేవాళ్లం కాదు. అందుకే ఆ ముస్లిం అతన్ని కడసారి చూసి నివాళులర్పించేందుకు నా కుటుంబంతో సహా ఇక్కడికొచ్చాను. అలా తన ప్రాణాలను అడ్డుపెట్టి నా ప్రాణాలు కాపాడిన ఆ ముస్లిం కుటుంబంపై మేమెందుకు దాడి చేస్తాం అని ఆమె ఏడుపు ఆపుకోలేక ఏడ్చేసింది. అలాగే మరొకరు ముందుకు వచ్చి తెగువతో ఉన్మాదిని అడ్డుకోవడానికి చావుకు ఎదురు వెళ్లి ఒక బౌద్ధ గురువు చేసిన ప్రాణత్యాగం గురించి చెప్పాడు. మరొకడు ఖాదర్ సమయానికి రాకపోయుంటే మరింతమంది చనిపోయుండేవారని మరొకరన్నారు. ఆ క్షణంలో అక్కడున్న ఒక్కొక్కరు వారిని కాపాడటానికి మరొకరు చేసిన సహాయం గురించి చెప్పుకోసాగారు. అప్పుడు మహారాజు కలగజేసుకొని, మీరందరూ ఎప్పటికీ ఇలాగే ఐకమత్యంగా ఉంటే వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మనల్ని ఏం చేయలేరు. ఎప్పుడు ఇలాగే కలిసుండి సంయమనం పాటిస్తామని నాకు మాటివ్వండి అని మహారాజు చెయ్యి ముందుకు చాచాడు. మహారాజు చుట్టూ ఉన్నవారు ఆయనకు చెయ్యి అందించారు. వారి వెనుక ఉన్నవారు ముందు నిలబడి ఉన్నవారి భుజాలను పట్టుకొని ఆయనకు మద్దతు తెలిపారు. అక్కడకు వచ్చిన వారందరూ అలా చేతులు చాపి మహారాజు మాటకు మద్దతు తెలిపారు. అంత బాధలోనూ అందరూ మహారాజా మాటకు మద్దతు తెలపడంతో మహారాజు ముఖంలో ఒక రకమైన సంతృప్తి కనపడింది. హెచ్చమ నాయకుడు కూడా చెయ్యి చాపి మహారాజు మాటకు మద్దతు తెలిపాడు. అంతమంది ప్రజలు ఒకే మాట మీద నిలబడటం చూసి అతనికి తెలియకుండానే కంటిలో నుండి నీరు పొంగుకొచ్చాయి. కొన్ని రోజులకు ఈ వార్త తెలుసుకున్న ఉలూగ్ ఖాన్ ఉగ్రుడై పైకి లేచి, ఇదేంటి ఇలా జరిగింది? వారందరినీ విడగొట్టడానికి నువ్వు వేసిన పథకం వారందరినీ మరింతగా ఒక్కటి చేసింది అని అతడికి ఈ పథకం చెప్పిన సలహాదారుడిని అడిగాడు. అతడి కోపానికి భయపడిన సలహాదారుడు, క్షమించాలి జహాపన, ఒక ఉపాయం పనిచేయకపోతే ఏమైంది? ఈసారి నేను వేసే ఉపాయంతో ఆ రాజ్యంలోని మహారాజును కానీ హెచ్చమనాయకుణ్ణి కానీ ఎవరో ఒకరిని బలి చేస్తాను అన్నాడు. ఈసారి నువ్వు వేసే పథకం ఫలితం ఇవ్వలేదనుకో, నిన్ను సలసలా కాగే నూనెలో వేయిస్తాను, జాగ్రత్త అని చెప్పి ఉలూగ్ ఖాన్ కోపంతో విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. రాజ్యంలోని ప్రముఖ నగరాలైన ద్వారసముద్రం, హోసపట్టణం, హంపి వంటి మొదలైన నగరాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయడంతో కొన్ని రోజులకు సంతలో జరిగిన దాడిని ప్రజలు మరిచిపోవడం ప్రారంభించారు. మళ్లీ రాజ్యంలో ప్రశాంత వాతావరణం అలుముకుంటున్నాయని అనుకుంటున్న సమయంలో ఒకరోజు స్వాతి, ఏమండి, నేనెప్పటి నుంచో ద్వారసముద్రం చూడాలి అనుకుంటున్నాను అని పడుకొని ఉన్న తన భర్త గుండె మీద వాలి గోముగా అడిగింది. దాందేముంది, రేపే ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను, నువ్వు మన అబ్బాయి వెళ్ళిరండి అని ఆమె తల నిమురుతూ అన్నాడు. అబ్బాయే కాదు, మీరు కూడా నాతో పాటు రావాలి అందామె. హెచ్చమ నాయకుడు ఉలిక్కిపడినట్టు కళ్ళు తెరిచి, నేను రావడం ఎలా కుదురుతుంది అని అన్నాడు. దాంతో స్వాతి టక్కున లేచి కూర్చొని మూతి ముడుచుకొని, ఎప్పుడూ రాజ్యం, రక్షణ, ప్రజల సంతోషమే కాదు, ఆ ప్రజల్లో మేము కూడా ఉన్నాం, మా సుఖ సంతోషాలు కూడా మీరు చూడాలి అందే. దానికి హెచ్చమ నాయకుడు కూడా పైకి లేచి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎక్కడికి రాలేను, కావాలంటే ఏర్పాట్లు చేస్తాను, నువ్వు బాబు వెళ్ళిరండి అన్నాడు. అయితే మీ మహారాజు గారు చెప్పినా కూడా మీరక్కడికి రారా అని అడిగింది ఆమె నవ్వుతూ. దానికతడు ఆశ్చర్యపడి, మహారాజు గారు నన్ను ద్వారసముద్రం వెళ్ళమన్నాడా? ఎప్పుడు అని అన్నాడు. దానికామె, నిన్న నేను రామాలయంలో ఉండగా శ్రీరాముడి దర్శనం కోసం అక్కడికి మహారాజు గారు వచ్చారు. దర్శనమైన తర్వాత ఆయన నన్ను చూసి పలకరించాడు. అప్పుడు నేను ఆయన ఆశీర్వాదం తీసుకుని మన గురించి అన్ని యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత నేను రామాలయంలోని అద్భుతమైన శిల్పాల గురించి మాట్లాడగా, ఇవేం చూసావు, ద్వారసముద్రంలో మా పూర్వీకులు కట్టించిన పోయసలేశ్వరాలయం చూడాలి అని అక్కడ శిల్పాల గొప్పతనం గురించి చెప్పాడు. కావాలంటే అక్కడికి హెచ్చన్నతో పాటు ఒకసారి వెళ్ళి చూసి రమ్మన్నాడు అంది. దానికి హెచ్చమ్మ నాయకుడు, అయితే ముందుగానే మహారాజు గారు అనుమతి తీసేసుకున్నావన్నమాట. అది సరే, అక్కడేం చూడాలనుకుంటున్నావు నువ్వు అన్నాడు. దానికామె, మీరు కూడా నాకొకసారి ఆ శిల్పాల సౌందర్యం గురించి చెప్పారు అంది. దానికతడామెని దగ్గరికి తీసుకుని, ఆ శిల్పాలేవి కూడా నీకన్నా అందంగా ఏం లేవు తెలుసా అన్న మాటలకు
ఆమె సిగ్గుతో అతడి కౌగిలిలో వాలిపోయింది. ఆ మరుసటి రోజు హెచ్చమనాయకుడు మహారాజు దగ్గరకు వెళ్ళగానే మహారాజు అతడికి, నువ్వు రేపు ద్వారసముద్రం వెళ్ళి కెంపన్న వసూలు చేసిన కప్పం సొమ్మును జాగ్రత్తగా తీసుకొని రావడానికి వెళ్ళు. వెళ్లేటప్పుడు నీ భార్య కొడుకును కూడా తీసుకొని వెళ్ళు. వారికి కూడా ద్వారసముద్రం చూసినట్టు ఉంటుంది అని చెప్పాడు. అలాగే మహారాజా, మీరు చెప్పినట్టే చేస్తాను అని మనసులో అతడికి కృతజ్ఞతలు చెప్పుకొని తన భార్య పిల్లాడిని తీసుకొని మరుసటి రోజు హెచ్చమనాయకుడు ద్వారసముద్రానికి బయలుదేరాడు. అతడు కుటుంబంతో సహా ద్వారసముద్రం యాత్రకు వెళ్లి యాత్ర పూర్తి చేసుకుని కెంపన్న ఇచ్చిన కప్పం తీసుకుని సంతోషంగా 4 రోజుల తర్వాత హెచ్చమనాయకుడు తిరిగి హంపి నగరానికి చేరుకున్నాడు. అతడలా నగరంలోకి వచ్చి రాగానే రామాలయంలో ఎవరో దుండగులు చేరి కొంతమంది భక్తులను వాళ్ల అదుపులో పెట్టుకుని మహారాజును హెచ్చమనాయకుడిని బందీగా అప్పగిస్తేనే భక్తులను క్షేమంగా వదులుతాం, లేదంటే అందరినీ చంపేస్తామని బెదిరిస్తున్నారని ఒక భటుడు చెప్పగానే రథాన్ని నేరుగా రామాలయం వైపు పోనిచ్చాడు హెచ్చమనాయకుడు. అక్కడికి వెళ్లగానే భార్యా కొడుకును కిందకు దింపి, ఇక మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. దానికి స్వాతి అంగీకరించక, మీరు మీ సమస్యను పరిష్కరించి వచ్చే వరకు నేను ఇక్కడే ఎదురు చూస్తాను అని బదులిచ్చింది. దానికతడేమీ మాట్లాడకుండా పక్కనే గూడారంలో ఉన్న మహారాజు దగ్గరికి వెళ్తూ అతని దగ్గరకు వచ్చిన సైనికుడిని, రామాలయంలో ఎంతమంది దుండగులున్నారు, వారి కోరికలేమిటి, అసలిక్కడ ఏం జరిగింది అని అడిగాడు. ఆ సైనికుడు హెచ్చమనాయకుడితో పాటు నడుస్తూ, ఆలయం లోపల ఎంతమంది దుండగులున్నది ఎవరికీ సరిగ్గా తెలియదు నాయక. ఈరోజు ఉదయం దేవుడికి అభిషేకం పూర్తయిన తర్వాత చాలామంది దుండగులు కత్తులు, బరిసెలు వంటి ఆయుధాలతో లోపలున్న కాపలా వారిని, చాలామంది భక్తులను బయటకు పంపించి కొంతమందిని మాత్రం వారి అదుపులో ఉంచుకున్నారు. ఈరోజు మధ్యాహ్నంలోపు మిమ్మల్ని, మహారాజును లోపలికి పంపిస్తేనే లోపలున్న వారిని క్షేమంగా వదులుతామని చెబుతున్నారు, లేదంటే లోపలున్న వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే దీనికి కారణం మీరంటే మీరే అంటూ మన సైనికోద్యోగులు హిందూ, ముస్లిం అని 2 గుంపులుగా విడిపోయి వాదించుకుంటున్నారు. దుండగుల పని పట్టాలో లేక సైనికుల మధ్య తగువులు తెంచాలో అర్థం కాక లోపల మన మహారాజు తలపట్టుకుని కూర్చొని ఉన్నాడు అని చెప్పి ఆ భటుడు అక్కడే ఆగిపోయాడు. హెచ్చమనాయకుడు మహారాజున్న గుడారంలోకి ప్రవేశించే సమయానికి లోపలంతా దళాధిపతులు గోలగోల చేస్తున్నారు. అతన్ని చూడగానే అంతకుముందు అరిచి గోల చేసిన వారు కూడా ఎక్కడివారక్కడ నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. హెచ్చమనాయకుడు వచ్చిన తర్వాత మహారాజుకు కూడా కాస్త ధైర్యం వచ్చింది. హెచ్చమనాయకుడు వస్తూనే, లోపల ఎంతమంది బందీగా ఉన్నారు అని అడిగాడు. అందరూ అలాగే నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు తప్ప ఎవరూ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆలయం లోపల ఎంతమంది దుండగులున్నారు అని అడిగాడు. ఈ ప్రశ్నకు మౌనమే సమాధానం. లోపలున్న వారిని ఏం చేద్దామనుకుంటున్నారు? దానికి అందరి మౌనమే సమాధానమైంది. హెచ్చమనాయకుడు అందరి వైపు చూస్తూ, ఇక్కడున్న సమస్య గురించి ఎవరికీ సరైన సమాధానం తెలియదు. అసలు దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచించకుండా ఇక దేని గురించి మీరు అలా వాదలాడుకుంటున్నారు అని గట్టిగా అడిగాడు. దానికి కూడా ఎవరి నుండి స్పష్టమైన సమాధానం లేదు. ఒక సాధువు మాత్రం పైకి లేచి చెప్పడానికి భయంతో వణుకుతూనే, మీ ముస్లింలు ఈ నగరానికి అధికారులుగా మారిన తర్వాతే ఇలాంటి ఉపద్రవాలు జరుగుతున్నాయి. మీరిక్కడ లేనప్పుడు ఈ రాజ్యం ఎంతో ప్రశాంతంగా ఉండేది. మీ ముస్లింలు మా రాజ్యంలోకి వచ్చిన తరువాతే ఇక్కడ మానభంగాలు, బలవంతపు మతమార్పిడి, గోహత్యలు జరుగుతున్నాయి అన్నాడు. ఆ మాటకు హెచ్చమనాయకుడు పైకి లేవగానే అప్పటి వరకు మాట్లాడిన సాధువుకు విపరీతమైన భయం వేసింది. ఆ ఛానల్లోని చారిత్రక కథలు మీరు ఎక్కడా చూడలేనివి. సబ్స్క్రైబ్ చేసి ఛానల్లోని ఇతర కథలను చూడండి. మేము చరిత్రను మరింత ఆసక్తికరంగా మార్చడానికి కృషి చేస్తున్నాం. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మాతో కలిసి ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవండి.